ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఈ వార్త ఇప్పుడు మనకు వైరల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలుసు, ఇంతకుముందే మీడియాలోనే చాలా హల్చల్ చేసింది. ఈ అమ్మాయి చాలా చిన్న వయసులో, నెలల వయసులో ఉన్నటువంటి ఒక పసికందు తుని మండలం, ఆంధ్రప్రదేశ్ తుని మండలంలోన సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి ఈ అమ్మాయి అడవిలో అదృశ్యమైపోయింది. ఆమె ఎక్కడ పోయిందో తెలియదు, ఎక్కడ మాయమైందో తెలియదు. ఆమె వెంట ఈ కుక్క కూడా ఉండేది. ఈ కుక్క కూడా ఆమె వెంట వెళ్ళింది కాబట్టి కుక్క కూడా ఎక్కడ లేనటువంటి ఇంపార్టెన్స్ వచ్చింది. చివరికి ఆ కుక్క ఆమెతో పాటు అదృశ్యమైపోయి 3 రోజుల తర్వాత కుక్క కనిపించింది. కుక్క కనిపించిన తర్వాత పోలీసులు, అప్పటిదాకా వెతుకుతున్నటువంటి పోలీసులు ఈ కుక్కకు జీపీఆర్ ఒక సాంకేతిక పట్టీని కట్టారు. తద్వారా పరీక్షిద్దాం అనుకుంటే అది వింత వింతగా ప్రవర్తించడం, ఆ తర్వాత కొద్ది చోట పోయి మళ్ళీ వాపసు రావడం, చివరికి ఈ కుక్క కూడా మరణించింది. ఎప్పుడైతే కుక్క చనిపోయిందో ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఇంతకు ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎందుకు అదృశ్యమైంది? అసలు ఆ 15 నిమిషాలు చాలా కీలకమని అంటారు. ఏంటంటే 11 o'clock 10:15 నుంచి 11:15 నుంచి 12:30 దాకా సంథింగ్ 15 మినిట్స్లోన ఈ వ్యవహారం మొత్తం జరిగింది. ఏంటంటే ఈ అమ్మాయి, చిన్న పాప వాళ్ళ నాన్న వ్యవసాయదారుడు, రైతు. ఆయన పొలానికి వెళుతూ ఆ చిన్న పాపను తల్లి దగ్గర ఉంచి నేను పొలానికి వెళ్తున్నానని వెళ్ళాడట. ఆమె ఏదో పనిలో ఉండో లేదో పక్క వాళ్ళతో ఎవరితోనో మాట్లాడి ఆ పిల్లను పట్టించుకోలేదు. ఆ పిల్ల వాళ్ళ నాన్నగారు వెళ్ళగానే తప్పుడు అడుగులు వేసుకుంటే అటు వెళ్ళిపోయింది. ఆమె వెంట కుక్క కూడా అనుసరించింది. ఇలా వెళ్ళిపోయేసరికి కొద్ది దూరం పోయేసరికి వాళ్ళిద్దరు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. కుక్క ఎటు వెళ్ళిందో తెలియదు, పసికందు ఎటు వెళ్ళిందో తెలియదు. ఆ తర్వాత వీళ్ళు కనుక్కున్నారు. అయితే కంగారు పడుతున్న సమయంలోనూ ఒక అతను చెప్పాట, నేను ఆ పాపను చూశానండి, తను ఒంటరిగా వెళుతోంది, ఏడుస్తుంది, వెనకాల కుక్క వస్తుంది. ఆ పాపను నేను ఎత్తుకోవడానికి పోతే కుక్క నన్ను కరవడానికి వచ్చింది. దాంతో భయపడి నేను ఆ పాపను వదిలేసి నా దారిని నేను వెళ్ళిపోయాను అని. సో కుక్క ఎందుకు అలా చేసింది, ఎంత వింతగా ప్రయత్నించింది అంటే, ఇప్పుడు మరొకటి ఏంటంటే ఆ కుక్క పైన ఎవరైనా విషప్రయోగం చేశారా, అందుకే కుక్క చనిపోయిందా అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఈ విషయం చాలా వైరల్ అయిపోయి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులను పిలిపించి, అధికారులు పిలిపించి అసలు తుని మండలంలో ఏం జరిగింది, ఆ పసిపిల్ల ఎక్కడ పోయింది, మీరేమైనా కనిపెట్టారా, ఏమైంది చెప్పండి అని ఆరా తీయడం. ఆయన ఆరా తీసిన వెంటనే ఉలిక్కి పడినటువంటి హోంమంత్రి గారు ఆమె కూడా పిలిపించేసి ఆమె కూడా ఆరా తీయడం. దీంతో దాదాపు 400 మంది డ్రోన్లతోనూ అతడు డాగ్ స్క్వాడ్తోనూ వెంటనే సర్చింగ్ ప్రారంభించారు. జల్లెడ పడుతున్నారు, ఎక్కడ ఆనవాళ్ళు కనిపించట్లేదు. ఇదైతే వాస్తవం. అయితే అక్కడ ఏంటంటే చిన్నపిల్ల వెంట్రుకలు కనిపించాయి, కుక్క వెంట్రుకలు కూడా కనిపించాయని అంటారు. ఎవరైనా చేతబడి చేశారా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా రెక్కి నిర్వహించారా, ఇన్ని అనుమానాలు తలెత్తుతున్న సమయంలోన రంగంలోన కొత్తగా జ్యోతిష్యులు ఎంటర్ అయ్యారు, జాతకాలు చెప్పేవాళ్ళు ఎంటర్ అయ్యారు, అయ్యవార్లు ఎంటర్ అయిపోయారు. అయ్యవార్లు ఏమంటారంటే, మేము జాతకం చూసి చెప్తాము, మా దివ్య దృష్టితో చెప్తాము, మేము జాతక చక్రం వేసి చెప్తాము, ఆ పిల్ల ఎక్కడుందో ఖచ్చితంగా చెప్తామని చెప్పారు. పైగా ఏమంటున్నారంటే, ఇవాళ అమావాస్య, సోమవతి అమావాస్య. ఈ సోమవతి అమావాస్య ఈ పల్లెకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఈరోజు ఏమైనా జరగవచ్చు, ఆ పిల్లకు సంబంధించి ఏదో ఒక సమాచారం ఖచ్చితంగా ఇవాళ తెలిసి తీరుతుంది అని అంటారు. మళ్ళీ సోమావతి అమావాస్య మహిమ, దానివల్ల ఏమైనా తేలుతుందా, పోలీసుల ప్రయత్నం ఏమైనా ఫలిస్తుందా, ఆ పిల్ల జాడ ఏమైనా తెలుస్తుందా? ఇన్ని రోజులు అయిపోయింది, దాదాపు పోయిన శనివారం అండి 10 రోజులు అయిపోయింది, ఇవాళ సోమవారం 10-11 రోజులు అయిపోయింది. 11 రోజులుగా ఆ పిల్ల ఆచూకీ తెలియట్లేదంటే ఆ పిల్ల ఎక్కడ పోయి ఉంటుంది, ఏమై ఉంటుంది, ఎవరైనా చంపేశారా, ఏమైంది? ఇవన్నీ విషయాలు కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. సోమావతి అమావాస్య అనడంతో ఆ పల్లె ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు. ఈ అమావాస్య రోజున ఎలాంటి వార్త వినవలసి వస్తుందో ఆ అమ్మాయికి సంబంధించి చాలా బాధపడుతూ ఉన్నారు. సో ఇది ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే, దీంతో పాటు మరొక విషయం ఏంటంటే, ఇవాళ తెలంగాణలో స్కూల్స్ అన్ని సోమావతి అమావాస్యకు లింక్ కాబట్టి ఇది సరదాగా చెప్తున్నాను మీకు. సోమావతి అమావాస్య రోజు కాబట్టి ఈరోజే పాఠశాలలు ప్రారంభించారు. చాలా పాఠశాలలు ఓపెన్ అయినాయి, ప్రభుత్వ సర్కారు పాఠశాలన్నీ ఓపెన్ అయినాయి, అందరూ వెళ్ళాలి. అయితే తల్లిదండ్రులు వెనకడుగేస్తున్నారట. అమావాస్య రోజున ప్రారంభించారు ఏందయ్యా, సోమావతి అమావాస్య ఇవాళ చాలా పవర్ఫుల్ అమావాస్య, ఇవాళ మేము రాము అని చెప్తున్నారట. సోమావతి అమావాస్య ఉండడం వల్ల పాఠశాలకు ఎవరు పోరా,
అందుకే చూడండి, మీరు పాఠశాల ప్రారంభం వార్త కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. ప్రభుత్వం ఏమైనా పునర్నిర్ణయించుకుందా? అక్కడ అధికారులు, బడి మాస్టర్లు మాత్రం ఏమంటున్నారంటే, మీరు పిల్లల్ని బడికి పంపాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు ఆధునిక పరిజ్ఞానం రావాలి, సామాజిక పరిజ్ఞానం రావాలి, తెలివైన వాళ్ళు కావాలి. అలాంటిది మీరు ఈ చాదస్తాలకు పోతే ఏంటి, సోమావతి అమావాస్య ఏంటి, పిల్లల్ని మీరు పంపకపోవడం ఏంటి, మీరు పంపండి అని వాళ్ళు అంటుంటే నో, మేమైతే పంపము. సో ఇవాళ 15, ఐ థింక్ 15వ తారీఖు సోమావతి అమావాస్య, రేపు మళ్ళీ మంగళవారం పంపుతారో లేదో, మంగళవారం అమంగళం కాబట్టి మంగళవారం ఏ పని చేయకూడదని పంపుతారేమో, లేదు 17వ తారీఖున స్కూల్లోన యథావిధిగా స్ట్రెంత్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి సోమావతి అమావాస్య దెబ్బ అటు తుని మండలం, ఆంధ్రప్రదేశ్ తుని మండలంలో ఉన్న చిన్నారి అదృశ్యం పైన పడింది, ఇటు పాఠశాలల పైన కూడా పడింది. ఇది అండి సోమవతి అమావాస్యకు సంబంధించినటువంటి విషయం. ఇవి ఇవాల్టి ముఖ్యమైనటువంటి అంశాలు. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర విషయాలన్నీ మీ ముందు ఉంచాము. సరే, ఓకే, మనం అంతలోపల సాక్షి వార్త చూద్దాం. సో సాక్షి నుంచి మొదలు పెడతాం. ఈనాడు కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ అగైన్ గో టు ఈనాడు. సో ఇప్పుడు ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధానమైన కథనాలు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో అయితే మీకు తెలుసు, ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ, అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు +1, 3:1 రేషియోలోన ఆంధ్రప్రదేశ్లోన పాలన కంటే కూడా వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆ వార్తలే ఎక్కువగా మనకు హల్చల్ చేస్తుంటాయి. ఇక్కడ తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి, ప్రతిపక్షం చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే, తమ స్వేచ్ఛ పైన దాడి చేస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయించేసింది. ఎలా బ్లాక్ చేశారు, అసలు ఎందుకు, దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఫాయిదా ఏముంది, ఎందుకు చేయాల్సి వచ్చిందో కాస్త డీటెయిల్గా చూద్దామంట. సో ఇక్కడ ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడే. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసేశారట. చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ జగన్ మండిపాటు, ప్రభుత్వ అక్రమాలు, అవకతవకలు, వైఫల్యాలను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తున్నాం కాబట్టే ఈ విధమైనటువంటి చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఈ తీవ్రమైనటువంటి ఆరోపణను చేస్తున్నారు. మరిన్ని విషయాలు ప్రతిరోజు ఉదయం కూడా మీ ముందు వచ్చి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు పేపర్ చదవట్లేదు, చూడట్లేదన్న బాధక్కర్లేదు. మీరు ఎక్కడున్నా కూడా కొలుగురు ఛానల్ మీ వెంట వస్తుంది. వీ విల్ ఫాలో యూ, వీ విల్ టెల్ యూ, వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.